మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందుల ఒంటిమిట్టలో ఇవాళ జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ఎన్నికలు అధికారులు ప్రారంభించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు కూడా చేపట్టారు। ఈ క్రమంలోనే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టులు కూడా చేశారు। ఆయన ఇంటి వద్ద పోలీసులను భారీగా మోహరించారు। పోలీసుల చర్యలకు నిరసనగా ఆయన ఇంటి వద్ద అవినాష్ రెడ్డి బైఠాయించి ఈసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు। అనంతరం అక్కడికి వచ్చిన వైసీపీ నేతలు కార్యకర్తలను అక్కడి నుంచి పంపి అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తరలించారు। ఇక మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని వేంపల్లిలో వైసీపీ నేత సతీష్ రెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు। కాగా ఈ ఎన్నికల్లో అధికార విపక్ష పార్టీలు ప్రత్యక్ష యుద్ధానికి దిగాయి। ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది। పులివెందుల ఒంటిమిట్ట 2 మండలాల్లో మొత్తం 1500 మంది పోలీసులు పహారా కాస్తున్నారు। 2 మండలాల్లో 10,600 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు। పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు। టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నేత హేమంత్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది। ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు। కృష్ణ, చెప్పండి, పోలింగ్ బూత్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది అనుకోవచ్చు? పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కావచ్చు, అదే విధంగా ఒంటిమిట్ట ఉప ఎన్నిక జెడ్పీటీకి సంబంధించి అయితే ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో అయితే సజావుగా జరుగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం। మొత్తానికి ఏదేమైనా కూడా ఒంటిమిట్టలోనే దాదాపు 24,601 ఓటు అయితే అక్కడ ఉన్నాయి। అదేవిధంగా పులివెందులకు సంబంధించి అయితే 10,601 ఓటు అయితే ఇక్కడ ఉన్నట్లయితే సమాచారం అయితే పూర్తిగా అయితే ప్రజలకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ వారికి కూడా గట్టి బందోబస్తు కూడా నిర్వహించడం జరిగింది। అదేవిధంగా పూర్తి స్థాయి అయితే ఏదైతే 100 మీటర్స్ ఏదైతే పోలింగ్ కేంద్రం వద్ద అయితే ఉన్నాయో పూర్తి స్థాయి అయితే ఆ గీత దాటి రాకూడదు అనేసి కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది। అయితే పూర్తి స్థాయిలో ప్రజలు కూడా తమ ఓటును వాళ్ళు వినియోగించుకునే దానికి కూడా పూర్తి స్థాయిలో సజీవుగా వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం। మొత్తానికి ఏదేమైనా కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క ఉప ఎన్నిక సంబంధించి పోలీస్ శాఖ వారు కావచ్చు, అదేవిధంగా ఎన్నికలు రిటర్నింగ్ అధికారి కావచ్చు గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది। అదేవిధంగా పోలింగ్ కేంద్రం వద్ద అయితే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అదేవిధంగా ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది। అయితే పూర్తి స్థాయిలో అయితే ఆ క్యూ లైన్ లో వెళ్ళేసి కూడా తమ ఓటు హక్కును కూడా సజావుగా నిర్వహించుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది। అయితే మొత్తానికి చూడాలి, ఏదేమైనప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే చిన్న గొడవలు ఘర్షణలు కూడా పాల్పడిన పరిస్థితి అయితే చూస్తున్నాం। అప్పుడే పోలీస్ శాఖ వారు కూడా అక్కడికి వెళ్ళేసి ఆ యొక్క గొడవను కూడా సర్దుమనిన పరిస్థితి అయితే చూస్తాం। మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిగా అయితే ఈ యొక్క ఒంటిమిట్ట ఆ పులివెందుల ఉప ఎన్నిక ఏదైతే ఉందో జెడ్పీటీకి సంబంధించి అయితే పూర్తి స్థాయి అయితే సజావుగా జరుగుతుందని కూడా అనుకోవచ్చు పద్మ। అయితే కృష్ణ, ఇప్పటి వరకు కూడా ఎంత శాతం పోలింగ్ నమోదైంది అని అనుకోవచ్చు? ఎందుకంటే అక్కడ ఉన్న సంఖ్య కూడా చాలా తక్కువగానే ఉన్నప్పటికీ అంత 100% కూడా ఓటింగ్ నమోదయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా ఎంతవరకు ఓటింగ్ నమోదైంది అనుకోవచ్చు? వాస్తవ పరిస్థితులు అయితే ఇప్పటి వరకు అయితే 25% అయితే ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుందని అనుకోవచ్చు। అయితే ఒంటిమిట్టలో 20% జరుగుతుంది। అదే పులివెందుల మండలానికి సంబంధించి అయితే ఏదైతే జరుగుతున్నట్లే తెలుస్తుంది పద్మ। అంటే అక్కడ నిజంగానే వాళ్ళకి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి వాళ్ళకి గిఫ్ట్స్ రూపంలో ఇస్తున్నారు అని ప్రచారం జరుగుతుంది, కానీ నిజంగానే అక్కడ అలాంటి పరిస్థితి నెలకొందా? ప్రస్తుతానికి అలాంటి ఏమైనా వెలుగులోకి వచ్చాయా? వాస్తవ పరిస్థితులు అయితే ఇప్పటి వరకు అయితే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు, అదేవిధంగా ఘర్షణలు కూడా పాల్పడిన పరిస్థితి లేదు। ఆ పోలీస్ శాఖ వారు కూడా ఎంత శాతశక్తిగా కూడా ఆ యొక్క ఏదన్నా గొడవలున్న ప్రదేశం వద్ద కూడా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క గొడవలను కూడా సర్దుమణిగే విధంగా అయితే చర్యలు కూడా చేపడుతున్నారు। అదేవిధంగా పూర్తి స్థాయి అయితే ఏదైతే ఈ యొక్క పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఇప్పటికే డిఐజీ కొయ్య ప్రవీణ్ కూడా ఈ యొక్క పోలింగ్ కేంద్రాలను కూడా పరిశీలించిన పరిస్థితి అయితే మనం చూస్తాం। అయితే డిఎస్పీలు కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయి అయితే ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి గొడవలు జరగకుండా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేసినట్లయితే తెలుస్తుంది పద్మ।
అక్కడ ఉన్న స్థానికులు ఏం చెప్తున్నారు ఎన్నికలకు సంబంధించి? వాస్తవ పరిస్థితులు అయితే ఇటు టీడీపీకి వైసీపీకి జరుగుతున్న పోరులో అయితే ఏదో నెగ్గుతుందా అంటే కూడా ఒక ఉత్కంఠత పరిస్థితులు అయితే ప్రజలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఈ నెల 14 కౌంటింగ్ రోజు అయితే అటు టీడీపీ గెలుస్తుందా ఇటు వైసీపీ గెలుస్తుందా అయితే కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే చూస్తున్నాం. అయితే ఆ ప్రజలు కూడా తమ ఓటు హక్కును కూడా తాము వినియోగించుకోవడానికి కూడా పూర్తిగా దూరపు ప్రదేశంలో ఉన్నవారు కూడా వారి సొంత గ్రామానికి వచ్చేసి కూడా తమ ఓటును వారు వినియోగించుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఓటు హక్కు కూడా వినియోగించుకోవడానికి కూడా పూర్తిగా అయితే ఈ యొక్క పోలింగ్ కేంద్రం వద్ద కూడా క్యూ లైన్ లో కూడా సత్యంగా కూడా జరుగుతున్నాయని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి చూడాలి ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క జెడ్పీటీసీ ఉప ఎన్నికకి సంబంధించి ఏదైతే ప్రక్రియ కొనసాగుతుందో అయితే పూర్తి స్థాయి అయితే సజావుగా జరుగుతున్న పరిస్థితి అయితే మనకి చూస్తున్నాము. పద్మ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. మొత్తంగా మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందుల ఒంటిమిట్టలో ఇవాళ జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ అయితే జరుగుతుంది. దీనికోసం అధికారులు కూడా సర్వం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు కూడా చేపట్టడం జరిగింది. ఈ క్రమంలోనే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద పోలీసులను భారీగా మోహరించారు. పోలీసుల చర్యలకు నిరసనగా ఆయన ఇంటి వద్ద అవినాష్ రెడ్డి బైఠాయించి ఈసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అనంతరం అక్కడ వచ్చిన వైసీపీ నేతలు కార్యకర్తలను అక్కడి నుంచి పంపి అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తరలించారు. ఇక మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని వేంపల్లిలో వైసీపీ నేత సతీష్ రెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ ఎన్నికల్లో అధికార విపక్ష పార్టీలు ప్రత్యక్ష యుద్ధానికి అయితే దిగాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా బ్యాలెట్ విధానంలో పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగనుంది. పులివెందుల ఒంటిమిట్ట 2 మండలాల్లో మొత్తం 1500 మంది పోలీసులు పహారైతే కాస్తున్నారు. 2 మండలాల్లో 10,600 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో 11 మంది అభ్యర్థులైతే బరిలో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ లైవ్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్ చెప్పండి, ప్రస్తుతం ఎన్నికల కేంద్రాల వద్ద ఎలాంటి పరిస్థితి నెలకొన్నాయి? పద్మ, మొత్తం మీద అంటే కడప జిల్లాకు సంబంధించి 2 ప్రాంతాల్లో ఇవాళ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది ఒకటి వచ్చి ఒంటిమిట్టకి సంబంధించి, అదేవిధంగానే పులివెందులకు సంబంధించి. అయితే ప్రస్తుతం ఒంటిమిట్టలో కూడా ఇవాళ ఉదయం 8 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం అవడం జరిగింది. ఏ ఒక్క అవాంఛనీయ ఘటన లేకుండా కూడా ఇప్పటికే కూడా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే అంటే మొత్తం 13 పంచాయతీలు ఉంటే ఇందులో 17 పోలింగ్ బూతులు 30 సెంటర్లుగా దీన్ని డివైడ్ చేసి పంచాయతీలను డివైడ్ చేసి ఈ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అదే ఆల్రెడీ గత వారం 10 రోజుల నుంచి కూడా ఎన్నికల అధికారులు అదేవిధంగానే పోలీస్ యంత్రాంగం సమన్వయం చేసుకుని, ఎందుకంటే కడప జిల్లా అంటేనే సమస్యాత్మక ప్రాంతాలు ఎన్నో ఉంటాయి. అలాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేసుకుని ఇప్పటికే కూడా ఈ ఎన్నికలు అనేది నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మనం ఇక్కడ చూడొచ్చు, నడింపల్లికి సంబంధించి మనం ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాం. ఇక్కడ పోలీసులు అంటే ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో కూడా చెకింగ్ చేసిన తర్వాతనే ఆధార్ కార్డు ఇవన్నీ కూడా అంటే ఫోటో ఐడి ఇవన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాతనే పోలింగ్ బూత్ లోపలికి పంపిస్తున్నారు. అదేవిధంగానే ప్రతి ఓటరు కూడా వాళ్ళ ఓటర్ స్లిప్ తీసుకొని వచ్చి దాని తర్వాత అక్కడ చెక్ చేసిన తర్వాతనే ఆ నేము అదేవిధంగా వాళ్ళ పేరుకి సంబంధించి కావచ్చు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాత, ఎందుకంటే ఎన్నికల అధికారులు ఆల్రెడీ కొన్ని గుర్తింపు కార్డులు ఏర్పాటు చేశారు కాబట్టి దానికి సంబంధించి ఆ రకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే మనం చూడొచ్చు బాంబు స్క్వాడ్లు కూడా పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే ఇది కడప జిల్లాలో గతంలో అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండానే ఈ రకమైన చర్యలు తీసుకున్నారు. చూడొచ్చు మనం ప్రస్తుతానికి మహిళలు అదేవిధంగా అందరూ కూడా అంటే ఎటువంటి ఇష్యూస్ లేకుండా అందరూ కూడా లోపలికి వెళ్లి ఎంతో ప్రశాంతంగా ఈ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఓటర్ స్లిప్ తో పాటు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా అంటే ఎటువంటి గుర్తింపు అంటే ఆల్రెడీ ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారో ఆ గుర్తింపు కార్డులన్నింటినీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుని లోపలికి వెళ్లి స్వేచ్ఛగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుని దాని తర్వాత వస్తున్నారు. మొత్తం మీద మనం చూడొచ్చు ఎక్కడ కూడా ఇష్యూస్ లేకుండా కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరపాలనేదే ప్రధానంగా ఎన్నికల అధికారులకు సంబంధించినటువంటి అంశం. అందువల్లనే ఇక్కడ 2 పోలింగ్ బూతులను అంటే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగానే పులివెందులకు సంబంధించి పులివెందుల్లో కూడా ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా కొంతమందిని హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. మనం చూడొచ్చు కెమెరాస్ కూడా ప్రతి అంటే లైవ్ ఎన్నికల అధికారులు పై స్థాయి ఎన్నికల అధికారులు కూడా ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాల వద్ద జరుగుతున్నటువంటి ఎన్నికల పోలింగ్ సరళి కావచ్చు ఇవన్నీ అంశాలని కూడా లైవ్ కెమెరాల ద్వారా కూడా ఉన్నతాధికారులు చూసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఎన్నికల అధికారులు గత వారం 10
రోజుల నుంచి ఇక్కడ నిఘా వేసి సమస్యాత్మక ప్రాంతాలు ఏంటి అంటే స్వేచ్ఛగా అక్కడ అంటే ఓటర్లు నేరుగా వెళ్లి అక్కడ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం లేని ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. అలాంటి ప్రాంతాల్లో మాత్రం ఇలాంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద మాత్రం ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. దాని తర్వాత అంటే బ్యాలెట్ పద్ధతులు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఓటర్ వాళ్ళు నేరుగా లోపలికి వెళ్లి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు కాబట్టి ఇవాళ సాయంత్రం తర్వాత ఇక్కడి నుంచి కూడా అంటే బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్స్ తరలించే అవకాశం అయితే ఉంటుంది. ఈ నెల 14వ తారీఖున ఆ రోజు ఫలితాలు రాబోతున్నాయి. సో ఎంతో ఉత్కంఠ ప్రజలకు ఒకటే చెప్తున్నారు అధికారులు, మీరెవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు, ప్రలోభాలకు గురవలసిన అవసరం లేదు, నేరుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి మీరు స్వేచ్ఛగా మీ ఓటు హక్కు వినియోగించుకోండి. పోలీసులు ఇప్పటికే కూడా అన్ని రకాల కఠిన చర్యలు అంటే భద్రతా పరంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇవాళ ఉదయం నుంచి కూడా కావచ్చు, అదంటే నిన్న మొన్న అంటే బయట ప్రాంతాలకు సంబంధించి ఎందుకంటే 2 పార్టీలు ప్రధాన పార్టీలు అది తెలుగుదేశం కావచ్చు, వైసీపీకి సంబంధించిన పార్టీలు కావచ్చు, లేదా మిగిలిన పార్టీలు కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా అందరూ కూడా అధికారులకి పోలీసు అధికారులకి వీరందరికీ కూడా సహకరించాలంటూ కూడా వాళ్ళకి ఇప్పటికే కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మొత్తం మీద ఎన్నికల ప్రక్రియ అనేది జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి కడప జిల్లాలో ఇట్లా ఒంటిమిట్ట కావచ్చు, అదేవిధంగా పులివెందులో ప్రారంభమైంది. ప్రశాంతంగా ప్రస్తుతానికి చిన్న ఘటనలు తప్ప మిగిలిన ప్రాంతాలు ప్రశాంతంగా ఈ ఎన్నికలు అనేది ప్రారంభం అవడం జరిగిందని మనం చెప్పొచ్చు. పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపి.